విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సుమారు 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండాల్సిన స్థానంలో 12,250 మంది మాత్రమే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఈ 12,250 మందిలో కూడా 25, 26 ఈ సంవత్సరంలో చూసుకుంటే 2,500 మంది మినిమం రిటైర్ కాబోతూ ఉన్నారు. అంటే 26 డిసెంబర్ నాటికి 10,000 లోపుకి వచ్చే మ్యాన్ పవర్ ని తెలిసి కూడా ప్రభుత్వం బీఆర్ఎస్ పెట్టి బీఆర్ఎస్ తీసుకోకపోతే పెడతామని కూడా బెదిరిస్తున్నా అన్నారట. కాబట్టి ఈ అపోహలకు తావివ్వద్దని చెప్పి బీఆర్ఎస్ అనేది ఈరోజు ఒక 35 ఏళ్లు 36 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సంపాదించి ఎంతో ఉన్నతంగా పనిచేస్తున్న ఉద్యోగుల్ని బయటికి పంపిస్తే ట్రాఫిక్ లో కొన్ని సెక్షన్స్ ఖాళీ చేసేసి రైస్ బ్రదర్స్ అప్పచెప్పారు. బ్లాస్ట్ ఫర్నెస్ 3 మొత్తం ఖాళీ చేసి 1, 2కి సర్దేశారు మ్యాన్ పవర్ ని. మంత్రి గారు ఒక పక్క నుంచి చెప్తా ఉన్నాడు ఆగస్టు నుంచి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఎవరితో స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నారు. అంటే అన్ని సెక్షన్లు తీసేసి రేపు పొద్దున్న డబ్బులు వచ్చినాయి కానీ రా మెటీరియల్ ఉంది కానీ మ్యాన్ పవర్ లేదు పనిచేయడం చెప్పిపోతా ఉన్నారా? అంటే ఏదో పద్ధతిలో కంపెనీ నాశనం చేయాలనుకుంటా ఉన్నారా? కాబట్టి వీఆర్ఎస్ విత్డ్రా చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఇదే విషయాలు పెద్దలు కూడా చెప్పడం జరిగింది. రాజకీయ పెద్దలకి వీఆర్ఎస్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మేము సీఐటీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏదో మేనేజ్మెంట్ ఏదో చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేసి రేపు భవిష్యత్తు అంధకారం అయిపోతుందని చెప్పేసి ప్లాంట్ మూసేస్తారు అమ్మేస్తారు భయపడి మటు మీరు వీఆర్ఎస్ వెళ్ళొద్దని చెప్పేసి ఈ ప్లాంట్ కాపాడుకోవడం కోసం కొట్లాడేదాని కోసం మన కార్మిక సంఘాలు ఉన్నాయి. దాంట్లో సీఐటీ అగ్రభాగం ఉంటుంది. కాబట్టి భయపడి మటుకు ఎవరు వీఆర్ఎస్ వెళ్ళొద్దని చెప్పేసి ఈ ప్లాంట్ కాపాడుకుని కలిసికట్టుగా కొట్టాడదామని చెప్పేసి తద్వారా రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మా సర్వీసెస్ కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి అందరినీ కూడా పేరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.